షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాదు కాదు, ప్రత్యక్షంగా చూసినట్టుగా ఉంది. అందుకు అవకాశమే లేదోదినా. 7 ఏళ్లుగా ఆయన ఇంట్లో కాలు బయటే పెట్టలేదు. ఎందుకని? పాపం ఆయన భార్య మంగా మేడం గారు చనిపోయారు. ఎలా చనిపోయారు? ఊరెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ అయింది. జైసారు మిగతా వారు ప్రాణాలతో బయటపడ్డా మంగా మేడం గారు దక్కలేదు. అప్పట్నుంచి జైసార్ పిచ్చోడైపోయారు. మంగా మేడం గారిని తలుచుకుంటూ కుమిలిపోతూ ఇంట్లోనే ఉండిపోయారు. అంతా చెప్పడంతో ఈ మధ్య జైసార్ బయటకొస్తున్నారు. అంతా సవ్యంగా జరుగుంటే ఈ పాటికి జైసార్కి దివ్య, అభి లాంటి 2 పిల్లలుండేవాళ్ళు. కానీ మంగా మేడం గారితో పాటే ఆ ఇంటి వైభవం కూడా పోయింది. సార్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. జీవితం మీద ఆసక్తి లేనట్టు ఉండేవారు. ఎందుకో గాని మన దివ్య ఆయనకి బాగా నచ్చింది. పైగా ఆయనది దానగుణం. అందుకే పిల్లల్ని స్కూల్లో చేర్పించారు. నీకు ఉద్యోగం ఇచ్చారు. ఏ జన్మ రుణము ఇలా తీర్చుకుంటున్నారు. ఓ రకంగా ఆయన వేల కుటుంబాలకి దేవుడొదినా. మమ్మల్ని కూడా ఎంతో ఆదుకున్నారు. మీ జీవితంలో కూడా ఆయన వెలుగు నింపుతారు. నీకు దేవుడే. దేవుడి గదిలో ఫోటో పెట్టి పూజించుకోవాల్సిన మనిషొదినా ఆయన. అంత గొప్ప మనిషి ఎందుకు వెంటాడుతున్నాడు? ఎంత ఆలోచించినా ఆయనకు నాకు సంబంధం ఏంటో అర్థం కావడం లేదు. ఇది నా భ్రమ, లేక నాకు తెలియని నా గతంలో కథ ఏమైనా ఉందా? ఏం ఆలోచిస్తున్నారు వదినా? నిన్న స్కూల్లో జైసార్ని చూడడం మిస్ అయ్యారు కదా. ఏదో రోజు తప్పకుండా చూస్తారులే. ఆయన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడైనా ఆయనకు నాకు ఏ సంబంధం ఉందో తెలుస్తుందేమో. నేను మార్కెట్కి వెళ్ళొస్తాను.